పార్లమెంట్ సభ్యులు గౌరవ ఐటీసీ చైర్పర్సన్ గారు, ఎస్పీ గారు, అందరూ జిల్లాధికారులు. సో ఈరోజు అందరు జిల్లాధికారులు మరియు మన కాన్స్టిట్యున్సీ సంబంధించిన అధికారులు ప్రెసెంట్ ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పాను సార్, వాళ్ళు ప్రిపేర్డ్ గా వచ్చారు. అవి చూసుకుంటూ ముందుకు పోదాం సార్. ముందుగా నమస్కారం సార్. అశ్వరాజనగర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఒక 30 పడకల ఆసుపత్రి ఉంది సార్ దగ్గర. ఆ ఆసుపత్రి 100 పడకలకి అప్గ్రేడ్ చేయడం జరిగింది గత 2 నెలల క్రితం. అయితే ఆ ఆసుపత్రి అప్గ్రేడ్కి 38.7 crores శాంక్షన్ అయింది సార్. అయితే ఆ పనులకి స్టార్ట్ కాలేదు సార్. దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ వచ్చిందే లేదు సార్. స్టేట్ నుంచి తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇచ్చారు సార్. అది టీజీఎంఎస్ఐడిసి ఉన్నారు. మీరు రండి ముందుకి. ఇక్కడ ముందుకు వచ్చి వెయిట్ చేయండి. ప్రజెంట్ సిహెచ్సిలో 7 డాక్టర్స్ పనిచేస్తున్నారు సార్. అందులో ఒక గైనకాలజిస్ట్, ఒక మత్తు డాక్టర్, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్, ఒక డెంటల్ డాక్టర్, 3 ఎంబీబీఎస్ డాక్టర్స్ పనిచేస్తున్నారు సార్. 3 ఎంబీబీఎస్ డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఇస్తున్నారు సార్. అదేవిధంగా గైనకాలజిస్ట్ డాక్టర్స్ సిస్టర్స్ గైనిక్ ప్రసూతి సేవలతో పాటు ట్యూబెక్టమీస్ అవన్నీ చేస్తున్నారు సార్. ఇప్పుడు టోటల్ ఉండాల్సిన నెంబరింగ్ ఎంత ఉంది 4 సెక్టార్స్ లో? ఇప్పుడు మనకున్న ఫుల్ బ్లడ్ లో ఇప్పుడు మనకు వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టోటల్ 70 మెంబర్స్ శాంక్షన్ అయితే ఒక్కరే ఉంటారు సార్. ఒకరు తక్కువ ఉన్నారు. ఒక్కరే ఉన్నారు సార్. కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నారు కదా. రెగ్యులర్ సార్. రెగ్యులర్ 70 వదిలే రెగ్యులర్ డాక్టర్ కానీ కాంట్రాక్ట్ డాక్టర్ కదా. టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు సార్. ఎంత ఉండాలి మీకు? టోటల్ 17 సార్. 17 లో 7 డాక్టర్స్ 17 ఎస్ సార్. అంటే బెడెడ్ మాట్లాడుతున్నారు. లేదు సార్. 30 బెడెడ్ 30 బెడెడ్ 17 డాక్టర్స్ ఎక్కడ నుంచి? 17 సార్. 17 అదే 17 డాక్టర్స్. 17 17 ఎందుకు ఉంటారు 30 బెడ్స్ కి? సార్ డిఫరెంట్ క్యాడర్స్ లో మొత్తం 17 మెంబర్స్ ఇచ్చారు సార్ శాంక్షన్. నాకు అడిగేది ప్రశ్న ఏంటి, మీరు చెప్పేది ఏంటి? డాక్టర్స్ గురించి మాట్లాడితే మీరు మొత్తం చెప్తున్నారు. 17లో క్యాటర్ వారీగా చెప్పండి. 7 డాక్టర్ క్యాడర్ స్ట్రెంత్ 17 అన్నారు మీరు. మొత్తం కలిపి కదా సార్. ఓన్లీ అబౌట్ డాక్టర్స్. ఏ రకమైన డాక్టర్స్ చెప్పండి? Deputy civil surgeons total 4 sir. Civil assistant surgeons total 12 sir. Dental assistant surgeons 1 sir. సో ఇది క్యాడర్ స్ట్రెంత్ దేనికి ఉంది? 30 బెడెడ్. 30 బెడెడ్ సార్. 30 బెడెడ్ జిల్లాలో చాలా ఉన్నాయి కదా సిఎస్ఎల్స్. అంత క్యాడర్ స్ట్రెంత్ అంత క్యాడర్ లో ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ లో కూడా 30 బెడెడ్ కి 17 ఉండే ప్రసక్తి ఉండదు సార్. సో మీకున్న ఈ 7 లో కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నా, రెగ్యులర్ ఉన్నా, డాక్టర్ ఎస్ సార్. కాంట్రాక్ట్ బేసిస్ ఇంకొక రకంగా ఉండదు. ఈజ్ ఆల్సో 100% క్వాలిఫైయింగ్ లో ఉన్నాయి కదా మీరు అపాయింట్ చేసుకునేది. అవును సార్. సో ఇప్పుడు నాకు తెలిసి 30 బెడెడ్ కి 17 అనేది అసలు అది ఆ ఫిగర్ మీకు ఏ రేషియోలో నాకు అర్థం కావడం లేదు. ఒకసారి కరెక్ట్ గా దాన్ని చెక్ చేస్తారు. ఓకే సార్. సో ఆ డాక్టర్స్ ని ఎవరైతే హెడ్ క్వార్టర్స్ లో ఏ హెడ్ క్వార్టర్ లో ఉండాల్సింది అక్కడే ఉండాలి. ఓకే సార్. ఇచ్చి మిగతా పొజిషన్ సబ్స్టేషన్ పొజిషన్ సో సిస్టర్స్ టోటల్ 12 పోస్టులు ఉన్నాయి సార్. 12 పోస్టులు ట్రాన్స్ఫర్స్ చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. సో గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు కలెక్టర్ గారు ఒక 5 స్టాఫ్ ని మన జీకేజ్ కొత్తల నుంచి కూడా రేపు మాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సార్. ఇప్పుడైతే నలుగురు స్టాఫ్ నర్సెస్ వెళ్తారు సార్ పనిచేస్తున్నారు. తర్వాత మిగతా ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్ సరిపడుతున్నారు సార్. ఇంకా మిగతా శానిటేషన్ స్టాఫ్ సరిపడుతున్నారు. కాకపోతే ఓన్లీ ప్లేస్ ఒకటే ప్రాబ్లం సార్. ప్లేస్ అనుకోవడం లేదు. అది సిఎన్సీకి సంబంధించిన బిల్డింగ్ స్ట్రక్చర్ లేదు సార్. గతంలో ఏదో బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ షిఫ్ట్ చేశారు. అందులో ఒక వార్డు కంప్లీట్ గా డయాలసిస్ ఇవ్వడం జరిగింది సార్. దాని మూలంగా ఒక వార్డు కంప్లీట్ గా కాంప్రమైజ్ అయిపోయింది, మనకు లేదు. సో గౌరవ ఎమ్మెల్యే గారు మనం చూసి కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది సార్. కలెక్టర్ గారు కూడా ఈ వారంలో కలిసి విజిట్ చేస్తామని చెప్పారు. డాక్టర్ స్పెసిఫిక్ గా చెప్పాలండి. ఎంత స్క్వేర్ ఫీట్ ఏరియా ఏ డిజైన్ లో కావాలి అండ్ అది చాలా ఎత్తులు గోడలు కట్టేసి పోతారు. అట్లా కాకుండా ఎగ్జాక్ట్ చూపించుకొని టీజీఎంఎస్ఐడిసి ఇంజనీర్ ఇక్కడే ఉన్నారు. మీరు దయచేసి రేపు ఇద్దరు కూడా రేపు ఇక్కడ వచ్చి అది ఉన్న జాగా ఖాళీ స్థలంలో ఏ రకమైన స్ట్రక్చర్ కావాలో నాకు ఎస్టిమేట్ ఇవ్వండి. టేక్ ఇట్ అప్ ఇన్ సమ్
చేస్తే మీకు ఏదో ఒక గ్రాంట్ నుంచి ఇమీడియట్ గా దాన్ని కడతారు. రెండవది శాంక్షన్ పెడుతున్నారు సార్. అది దాదాపు అయిపోవచ్చు సార్. అది కొంచెం ఎలక్ట్రిక్ వర్క్ ప్లస్ కొంచెం ప్లంబింగ్ వర్క్ అయిపోతే పని అయిపోతుంది సార్. అది వస్తే మనకు ఏ డిపార్ట్మెంట్ కడుతుందా 50 లక్షలది? వాళ్ళే కడుతున్నారు సార్. సేమ్ సార్ డిపార్ట్మెంట్ వాళ్ళే కడుతున్నారా? వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కడతారు. సార్ లక్ష్మీ తులసి అని చెప్పేసి పేపర్ పేపర్ అక్కడ పేపర్ బిల్ వాళ్ళు ఎందుకు కడతారు? గవర్నమెంట్ కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా. ఒకసారి వి విల్ రివ్యూ దట్. సిపిఓ గారు సిఎస్ఆర్ కి కోఆర్డినేట్ చేస్తారు. సిపిఓ గారు ఒకసారి మీరు వాళ్ళకి లెటర్ పంపించి, సిపిఓ గారు కూడా అండ్ జిఎండిఐసి కూడా, జిఎండిఐసికి మీరు చెప్పండి. ఇద్దరు కలిసి ఆ లక్ష్మి వాట్ ఎవర్ ఇండస్ట్రీస్ కి పిలవండి. రేపే కలెక్టరేట్ కి పిలవండి. వి విల్ ఆస్క్ ఎంత టైం బౌండ్ అయినా కడతారు. టైం బాండ్ పెట్టండి. 1 month 15 days అవుటర్ లిమిట్ అనేది 45 days అవుటర్ లిమిట్ పెట్టండి. వచ్చేదా రాదా తెలిస్తే దాన్ని బట్టి మన ప్లాన్ మనం చేసుకుంటాం. ఓకే చెప్పండి. అది కూడా అయిపోతే మనకు దాదాపు ప్లేసెస్ మనం వెంటనే పేషెంట్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అన్ని రకాలు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దాన్ని మీరు అలాగే పోస్ట్ మార్టం కూడా పాడైపోవడానికి కంప్లీట్ గా వచ్చింది సార్. గౌరవ ఎమ్మెల్యే గారి సూచన వరకు ఎస్సీ కింద 25 lakhs శాంక్షన్ చేశారు, కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. అది కూడా త్వరగా స్టార్ట్ చేసుకుని ఒక 2-3 months లో మనం ఇంత టెండర్ పడవచ్చు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్. ఏజెంట్స్ మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఫీవర్ సీజన్ కావాలి. పరంగా ఏమి ఇబ్బంది ఉండదు. దాని ప్రకారం మనం ఫెసిలిటీ పబ్లిక్ ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మెడిసిన్స్ ఇతర ఇబ్బంది లేదు. మీ అకామిడేషన్ కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో క్లియర్ చేస్తాం. కాబట్టి కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్. రైట్. లేదు, బ్లడ్ స్టోరేజ్ ఉంది. మనం కొన్ని ప్యాకెట్స్ వరకు తీసుకొచ్చుకొని కావాల్సిన గ్రూప్లో ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఈ మంత్ నుంచి ఫుల్, ఆ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ ఉన్నాయి అనుకోండి, మేము సత్తుపల్లి నుంచి బ్లడ్ ప్యాకెట్స్ తెప్పిస్తున్నాము.
తెప్పించి ఆ రోజు నైట్ ఇక్కడ స్టోర్ చేయించేసి ఫ్రిడ్జ్లో నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ టైంలో అవసరమైతే పెట్టిస్తున్నాము. ఎమర్జెన్సీగా ఆ టైంలో వెళ్ళలేరు కాబట్టి. డోనర్ వస్తే మీరు తీసేసుకుంటారా? బ్లడ్ డోనర్ అక్కడికి వెళ్ళాలండి. ఇక్కడ అవకాశం లేదు. లేదు, బ్లడ్ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చెప్తారు డోనర్ కావాలా, లేకుంటే వితౌట్ డోనర్ కూడా దే ఆర్ ఇష్యూడ్ సమ్ టైమ్స్ కొన్ని ప్యాకెట్స్ పెట్టుకోవచ్చండి. మీ హర్షరావుపేటకి అయితే అవసరమే బ్లడ్ బ్యాంక్ అనేది. మేడం ఇప్పుడు రోడ్లలో చిన్న చిన్న పని దవాఖానాలు ఉన్నాయి కదా, అవి టైంకి వెళ్తున్నారు లేదా అవి నాకు ఐడియా లేదు. డాక్టర్లు ఉన్నారు మేడం, టైం అయిపోయిన తర్వాత బయట ఓపీ చేసుకోవచ్చు మేడం, హాస్పిటల్లో మెయింటైన్ చేయొచ్చు. ఇంకా వాళ్ళ ఆపున్న రోజు వాళ్ళ ఈవినింగ్ అట్లా చేసుకుంటారు. ఆఫర్ చేసుకుంటారు మేడం. అంతే అండి, వాళ్ళ డ్యూటీ టైమింగ్స్. నన్ను గైనకాలజిస్ట్, ది సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్. ఇప్పుడు ప్రజెంట్ 30 బెడెడ్ 100 బెడెడ్కి అప్గ్రేడ్ అయ్యింది. యాక్చువల్లీ ఇప్పుడు మాత్రం 30 బెడెడే రన్ అవుతుంది హాస్పిటల్ ప్రజెంట్. ఒక 10 బెడ్స్ అయితే గైనిక్కి యూస్ చేస్తున్నామండి. ఒక 10 బెడ్స్ జనరల్ వార్డ్ కింద యూస్ చేస్తున్నాము. ఒక 10 బెడ్స్ ఏమో క్యాజువాలిటీ పర్పస్ కింద యూస్ చేస్తున్నాము. 30 బెడెడ్ ఫిల్ అవుతున్నాయి. కొంచెం ఇప్పుడు ఏంటంటే కొంచెం సీజన్ ఫీవర్ కేసులు అనేవి కొంచెం తగ్గాయి. సర్వీసెస్ అంటే గైనిక్ సర్వీసెస్ ఉన్నాయి, తర్వాత జనరల్ మెడిసిన్ మేడం ఉన్నారు, అవి సర్వీసెస్ అందరికీ అందుతున్నాయి. ఇంకా సర్జరీస్ కూడా బాగానే అవుతున్నాయి, ట్యూబెక్టమీస్, సిజేరియన్ సెక్షన్స్ అవుతున్నాయి. ఉన్న వరకు అయితే ప్రజెంట్ బాగానే అవుతున్నాయండి కేసెస్. ఆరోగ్యశ్రీ కూడా లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసాం కేసెస్. లాస్ట్ మంత్ ఒక 16 కేసెస్ నమోదైనాయి, అంటే అప్డేట్ చేసాము. ఇప్పుడు ఈ మంత్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 8 కేసెస్ అప్డేట్ అయినాయండి. ఇంకా ఓపీ అంతా బాగానే ఉంటుంది. డాక్టర్స్ కూడా 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ ఉన్నారు. అవును. మన అధికారి శ్రీశ్రీ మన మంత్రి గారు నడిచి అడిగినప్పుడు 14 మంది అని అన్నారు. 14 మంది అంటే యాక్చువల్గా అన్నీ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అవన్నీ ఫిల్ అవ్వలేదు. దట్టు మళ్ళీ ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఏంటంటే అక్షరాపేట నుంచి వేరే చోటకి డిప్యుటేషన్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ లేరు. పాల్వంచ ఎక్కువ బాగా ఫ్లోటింగ్ ఉన్న ఏరియాస్లో కొన్ని చోట్ల వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. 6 మెంబర్స్ ఉన్నారు. జనరల్ మెడిసిన్ ఉన్నారండి, గైనిక్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ 3 మెంబర్స్ ఉన్నారు, ఒక డెంటల్ డాక్టర్ ఉన్నారు. డైలీ ఒకళ్ళు డ్యూటీ చేస్తారండి. 2 నుండి ఒక డాక్టర్ నైట్ డ్యూటీ 24/7 అవైలబుల్ ఉంటారు. ఓపీ మిగతా రిమైనింగ్ డాక్టర్స్ ఉంటారు. సర్జరీస్ అనేవి వీక్లీ 3 days ఎలెక్టివ్ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయి. రక్త పరీక్ష అనే జనరల్ రక్త పరీక్ష ల్యాబ్ అంతా ఇక్కడ ఉందండి. ఐసిటీసీ ల్యాబ్ మాత్రం ఓల్డ్ బిల్డింగ్లో ఉంది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఈ మంత్ ఈ కొత్త బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు కదా, అది ఓపెన్ అయిన తర్వాత ఐసిటీసీ అనేది కూడా ప్రజలకు దూరం అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. దాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చుకుంటే ఇలా పేషెంట్స్ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. కొన్ని టెస్ట్కి అక్కడ వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ రూమ్స్ లేక కొన్ని టెస్ట్లు ఇక్కడ చేయించుకోవాల్సి వస్తుంది. సర్జరీ పేషెంట్స్ ఉంటే హెచ్ఐవి అలాంటి టెస్ట్లకి అక్కడ ఓల్డ్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. జనరేటర్ సౌకర్యం ఉందండి? జనరేటర్ ఉందండి. మేడం కూడా ఈ ల్యాబ్కి మనకు ఎక్స్రే పనిచేస్తుంది మేడం. ఎక్స్రే మొబైల్ది పనిచేస్తుందండి, ఇంకొకటి రిపేర్లో ఉంది. చెవిన ముక్కుకి సంబంధించిన డాక్టర్ ఉన్నారు మేడం? లేరండి, చెవి ముక్కు డాక్టర్ లేరండి. చెవి ముక్కు ఏమన్నా సమస్యలు నార్మల్గా ఉంటే అవి మేమే చూస్తామండి. ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. ఎమర్జెన్సీ కేసులు ఉంటే మన కొత్తగా ఇక్కడ అవన్నీ కేసులు కాంప్లికేట్ అవుతాయి, తర్వాత మనకు అన్ని ఫెసిలిటీస్ లేని అన్నవి పేషెంట్స్ దృష్టిలో పెట్టుకొని కొన్ని పంపించాల్సి వస్తుందండి. ఇక్కడ అవే మా హాస్పిటల్కి వెహికల్ ఉందండి. ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ అవ్వదు, ఆ కేసు అంటే ఏదైనా పేషెంట్ ఏదైనా బ్యాడ్ అవుతుంది అనుకుంటే సెండ్ టు హైయర్ సెంటర్స్ కొత్తగూడెం పంపిస్తామండి. డీజిల్ ఖర్చు మాత్రం పేషెంట్ వాళ్ళేనండి. ఆ అంబులెన్స్ మాత్రం అంది, వెహికల్ మాత్రం మేము ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేసు అది కూడా యూజ్ చేయమండి. 104 బిజీగా ఉన్నప్పుడు, 108 బిజీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ హాస్పిటల్ వెహికల్ తీసుకొని వెళ్తారు. ఎమర్జెన్సీలో అయితే అవసరం ఉంటుందని పెట్టాము.
4 మెంబర్స్ ఉంటారండి. ఒకళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు ఆఫ్ తీసుకుంటారు. మళ్ళీ నైట్ డ్యూటీ వాళ్ళు నైట్ డ్యూటీకి ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు 11:30. ఇప్పుడు మనకి నిధి ఏమైనా వస్తుంది మేడం మెయిన్ డేస్కి? మా ఫండ్స్ అయితే ఏం లేవండి ప్రెజెంట్. మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి మరి? అదే మొత్తం అంతా కంజెస్టెడ్, అన్నీ బిల్డింగ్ సరిగ్గా లేక అన్నీ మనకి సఫిషియెంట్గా లేక ఏమంటారు, ఉన్న వాటిలోనే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉన్నప్పుడు సర్జరీస్ చేసామనుకోండి, వాళ్ళు ఒక 7 డేస్ ఉండాల్సి వస్తుంది. వాళ్ళని 4th డే ఇంటికి పంపించేసి మళ్ళీ కొన్ని కొత్త కేసులు చేయాల్సి వస్తుంది. మంచిగా ఉన్న వాళ్ళని పంపించేసి లేని వాళ్ళని ఉంచేసి మళ్ళీ కొత్త కేసులు చేసుకొని మళ్ళీ బెడ్స్ ఆక్యుపై అవుతున్నాయి అట్లా. ఇప్పుడైతే ప్రెజెంట్ బాగానే ఉందండి, వచ్చాక బాగానే ఇంప్రూవ్ అయ్యింది. మెడికల్గా ఏమైనా మందులు ఏమన్నా లో ఏమన్నా? ఏం లేవండి, మా మెడిసిన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఏమైనా లేకపోయినా మేము వెంటనే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ తెప్పిస్తాము. DCHS సార్ కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు, పంపిస్తారండి.